పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు, నీ పవిత్రమైన పాదములకు వందనములు. ఈ సమయమందు నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మమ్మలను ప్రేమించి మమ్మల్ని ఆదరించి నీ సన్నిధిలోకి మీరు నడిపించినారు కదా. నీ పరిశుద్ధమైన వాక్కును విని నిన్ను ఘనపరిచే వారిగా మా జీవితం కొనసాగించుటకు నీ గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయమందు యేసయ్య సన్నిధిలో మనం ప్రవేశించిన దేవుని యొక్క మాటలు వింటందుకు, యేసయ్యను ఆరాధించడానికి, యేసయ్యను ఘనపరచడానికి దేవుడి గొప్ప కృపను మనకు అనుగ్రహించండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆమేన్. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయంలో చాలా గొప్ప మర్మములు ఉన్నవి. ఆదివారమున అంటే ఈరోజు ఏ వారం అది? ఆదివారమున తెల్లవారుచుండగా అంటే అప్పుడే తెల్లవారుతా ఉంది. ఎప్పుడు? ఆదివారమున అప్పుడే తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చింది. ఏ సమాధి దగ్గరికి వచ్చారు? యేసయ్య సమాధి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు మరణమును జయించి ఆయన మన పాపముల కోసము చనిపోయిండు, రక్తాన్ని చిందించాడు, ఆ శిలువ మీద చనిపోయిండు. ఆయన్ని తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు మరి యేసు ప్రభును సమాధి చేస్తే సమాధిలో నుండి యేసయ్య తిరిగి లేచిండు. ఆయన అందరికీ చాలామంది కనపడ్డాడు, శిష్యులకు కనపడ్డాడు. 500 మంది కంటే ఒక స్థలములో ఆయన ఆరోహణమైనప్పుడు కనపడ్డాడు. కనుక ఆయన తిరిగి వెళ్ళాడు. అయితే ఇక్కడ వీరు మరి సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారంటే యేసయ్యను శుక్రవారం దినమున సమాధి చేశారు. శుక్రవారం దినమున మన పాపముల కోసం యేసు ప్రభు చనిపోయిండు. ఆయన శుక్రవారం దినము 6 గంటలకు ముందే ఆయన తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. అరిమతయ యేసేపు తొలిపించుకున్న సమాధిలో ఆయనను పెట్టారు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఆదివారము తెల్లవారుచుండగా ఏం చేశారు? సమాధి దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఎప్పుడు? మనం 9 గంటలకు దేవుని మందిరంలోకి రావాలి అంటే 9:30కు వస్తాం. తెల్లారిపోయి 9 అయినా కూడా మనకి ఇంకా పని తీరదన్నమాట. ఎక్కడున్నాడని? యేసయ్య సమాధిలో ఉన్నాడని ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరకు వచ్చారు. సుగంధ ద్రవ్యాలు సమాధి దగ్గరకు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఎక్కడికి వస్తున్నాం? ఇక్కడికి దేవుని మందిరములో యేసయ్య ఉన్నాడు, ఆయన మరణమును జయించి తిరిగి లేచి ఆయన ఉన్నాడు అని మనం ఇక్కడ దేవుని మందిరంలోకి వస్తున్నాం. ఎప్పుడు రావాలి మరి? సమయానికి ముందే రావాలి. వచ్చారు ఎప్పుడన్నా ఏదో 3-4 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి ఉంటాం. సమాధిలో ఉన్న యేసయ్యకు
రేపు ఏం పూయటందుకు? ఆ దేహమునకు యేసు ప్రభు యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే అది సెంటు, ఇంకా చాలా ద్రవ్యములు అని రాయబడింది. అంటే సువాసన వచ్చేటువంటి ద్రవ్యాలు తీసుకొని వచ్చారు. ఎవరికి పోయటానికి? యేసు ప్రభు యొక్క శరీరానికి పోయేటందుకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట, అంటే అది తీసి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడదు. లోపలికి వెళ్ళారు. సమాధిలోకి వెళ్తే యేసు ప్రభు యొక్క దేహము లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే, యేసు ప్రభు దేహం ఏమైపోయింది అంటే, యేసు ప్రభు పాపుల చేతికి అప్పగింపబడి ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేస్తాడన్న ఆ యొక్క వాగ్దానమును ఏం చేశారు? వీళ్ళు మర్చిపోయారు. అందుకే 3వ దినం లేస్తాడని చెప్పిండు కదా, మరి ఆదివారం దినం యేసు ప్రభు లేస్తాడు కదా, మరి ఆయన కలుసుకుందామని ఉట్టిగా పోవాలి. కానీ ఏం తీసుకొని పోయారు? ఆయన దేహానికి పూయటానికి సుగంధద్రవ్యాలు తీసుకున్నారు. అంటే ఇంకా ఆదివారం కూడా మరి సమాధిలోనే యేసు ప్రభు ఉన్నాడు, ఇంకా లేవలేదు. ఎప్పుడు లేవలేడని తీసుకొని వెళ్ళారా అన్నట్టే కాదా? సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోతానంటే ఏమన్నట్టు? ఇంకా ఆయన లేవలేదు, ఆదివారం లేవడు, చెప్పిండుగా 3వ దినం తిరిగి లేస్తానని. మరి యేసు ప్రభు లేచిండు, మరి ఆయన ఎక్కడున్నాడో ఎతకాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? 3వ దినమున మామూలుగా మరి మనుషులు చనిపోయినప్పుడు వారికి పూయటందుకు 3వ రోజు వెళ్తారు. మనం ఎవరో చనిపోతే సమాధి దగ్గరికి 3వ రోజు వెళ్తాం. ఎందుకు వెళ్తాము? అక్కడ క్యాండిల్ పెట్టడందుకో, మరి అక్కడ గుర్తు చేసుకున్నందుకో, ప్రార్థన చేసి రావడానికి పోతాం. మరి యేసే లేస్తానని చెప్పిండు కదా, ఎందుకు మర్చిపోయారు? నేను తిరిగి 3వ దినం లేస్తానని చెప్పిండు కదా, మర్చిపోయి వెళితే అక్కడ యేసే దేహం కనబడలేదు. ఏమి దోసట్లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు మర్చిపోయారు? మనం వస్తున్నాం, వాక్యం వింటాను, అన్నీ మర్చిపోతాం, గుర్తుండదు. 9 గంటలకే దేవుని మందిరం ఉండాలని ఎన్నిసార్లు దేవుడు చెప్పిండు? ఉన్నదా? మనసులో ఉందా? చూస్తున్నావా? ఎటు దోసకుండా ఉండను. ఈ పని ఉన్నదిగా, ఆ పని ఉన్నదిగా, ఇక మనకి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే 9 గంటలకల్లా ఇక్కడ ఉండలేము. అదో ఆ ఒక్కతో వచ్చింది, రిబ్కక్క. ఏం పేరు? రిబ్కక్క వచ్చింది, ఒక్కతే వచ్చింది. అన్న దోలిండి వెళ్ళిపోయాడు. ఆ ఒక్కతే ఉంది. నేను 10 నిమిషాల దాకా 9 గంటలకు వచ్చా. బయటకు వచ్చిన కొద్దిసేపు చూసిన 9:10కి స్టార్ట్ చేశాను. అప్పటికి ఎవరు రాలే. మొదటి పాట అయింది, ఎవరు రాలే. సరే, మంచిది. కనుక యేసుక్రీస్తుని బట్టి వాళ్ళు ఎటు తోచక ఉండగా, చదువు, ప్రకాశమానం అంటే వెలుగుతున్న, ప్రకాశమైన వస్త్రం అంటే వెలుగుతున్న వస్త్రమును ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి, వారు భయపడి ముఖములను, ఆ ప్రకాశమును చూడలేక ముఖములు నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన యేసయ్యను అనగా బ్రతికున్న దేవుణ్ణి ఎందుకు మీరు మృతులలో వెతుకుతున్నారు? సమాధులు వెతుకుతున్నారమ్మా. స్త్రీలతో అంటాడు దేవుని దూతలు ఏమంటారు, ఆ మనుషులు ఏమంటారు? సజీవుడైనటువంటి యేసయ్యని, బ్రతికున్న యేసయ్యని మీరు వచ్చి ఈ సమాధిలో, మృతుల్లో ఈ సమాధిలో వెతికితే యేసయ్య ఎట్లుంటాడమ్మా? వెతుకుతున్నారేమిటి? ఆయన ఇక్కడ లేడు, సమాధిలో
కలుగుగాక. ఆయన లేచి ఉన్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. దేవుని దూతలు చెప్పారు ఆయన లేచి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లేచి ఉన్న యేసయ్యను సమాధిలో వెతికితే ఆయన మనకు దొరకడు. సమాధుల్లో వెతకొద్దు, మృతుల్లో వెతకొద్దు, మన పాపములో ఉండి వెతకొద్దు, శాపముతో ఉండి వెతకొద్దు, చెడు కార్యములతో ఉండి వెతకొద్దు, దుష్టక్రియలతో ఉండి వెతకొద్దు, అన్యజనుల ఆచారాలతో ఉండి వెతకొద్దు, అన్యజనులతో కలిసి బ్రతుకుతూ వెతకొద్దు, అన్యజనుల యొక్క సంతోషంలో పాలు పొందుతూ మనం వెతకొద్దు. ఎక్కడ వెతకాలా? దేవుని మందిరంలోకి వచ్చి వెతకాల, దేవుని బిడ్డలతో కలిసి వచ్చి వెతకాల, దేవుని యొక్క సత్యమును అనుసరించు వెతకాల, యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తూ ఆయన్ని వెతకాల. అంతేగాని మనం ఎక్కడో పోయి ఆ కొండ మీదనో ఆ గుట్ట మీదనో లేకపోతే ఇంకేదో స్థలంలోనో ఎక్కడో పోయి ఎతికితే ఆయన మనకు దొరకడు, ఆయన ఉండడు అక్కడ. కనుక ఆయన మృతుల్లో ఉన్న దేవుడు కాదు, ఆయన సజీవుడు, ఆయన బ్రతికున్న దేవుడు. బ్రతికున్న దేవుడు కనుకనే ఆ యొక్క చెట్టు దగ్గరికి పోయో, ఆ పుట్ట దగ్గరికి పోయో, అక్కడ ఉన్నటువంటి ఇంకెక్కడికో పోయో మనం వెతికితే ఆయన కనపడడు. మరి ఎక్కడ ఎతకాలా? ఆయన నియమించిన మందిరంలోనికి రావాలా? ఆయన బ్రతికున్నాడన్న సత్యాన్ని మనం నమ్మాలి. యేసయ్య నిత్యము జీవిస్తాడని విశ్వసించాలి. యేసయ్య బ్రతికున్న దేవుడని మనము నమ్మకంతో మరి ఆయన సన్నిధికి వచ్చి ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయన్ని వెతికినప్పుడు అప్పుడు ఆయన మనకు కనపడతాడు. ఆ సజీవుడైన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని వర్ధిల్ల చేస్తాడు, మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఏది అడిగితే దేవుడు అది మనకిస్తాడు. అది మనం మర్చిపోవద్దు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చారు. మంచిదే. ఎవరికి పోయటానికి? యేసయ్యకు పూయటానికి సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చారు. అనగా ఇప్పుడు అవి పూయటానికి యేసయ్య దేహం అక్కడ లేదు. మరి మనం దేవుని మందిరంలోనికి మరి ఏం తీసుకొని రావాలా? పరిశుద్ధమైనటువంటి క్రియలతో మనం ఇక్కడికి రావాలా? రిప్కక్క, పరిశుద్ధ క్రియలతో మనం ఇక్కడికి రావాలా? పవిత్రమైన క్రియలతో రావాలి ఇక్కడికి. ఇది యేసయ్య సమాధి కాదు, యేసయ్య సింహాసనాసనుడిగా కూర్చునే స్థలము దేవుని మందిరము. యేసయ్య ఈ మందిరంలో ఉన్నాడు, ఈ మందిరంలో నివాసం చేస్తాడు. ఆయన మనకు కనబడట్లేదు, కానీ ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన మన ఆశీర్వదిస్తాడు. అందుకే మరి ఈ లోక సంబంధమైన సుగంధ ద్రవ్యాలు కాదు, మన శరీరానికి ఎన్నో సుగంధ ద్రవ్యాలు పూసుకొని వస్తూ ఉంటాం, మన వస్త్రాలకి సుగంధ ద్రవ్యాలు పూసుకొని వస్తూ ఉంటాం. ఏం పూసుకొని రావాలా? మన తల అంటుకొని నూనె రాసుకొని కొంతమంది ఇరవ పూసుకొని వస్తూ ఉంటారు. ఏందమ్మా ఇట్లా వచ్చినామంటే స్నానం చేసినామయ్యా, స్నానం చేయాలని నూనె పెట్టాలా? ఏం తలనొప్పి లేదు. నూనె రాయకపోతేనే నీకు తలనొప్పి. తలకు నూనె తక్కువ చేయొద్దని దేవుని వాక్యంలో ఉన్నది. ఏం చేయాలా? ఉదయకాలం లేచి అన్ని పనులు పక్కన పెట్టేసి, ఒకవేళ పనులన్నీ తీర్చుకోవాలంటే త్వరగా లేచి పనులు తీర్చుకోవాలి. పనుల కోసం 9 దాటిన దాకా 10 దాకా ఉండొద్దు. నీవు లేచి ప్రార్థన చేసుకొని నీ పనులు త్వరగా పూర్తి చేసుకొని ఏం చేయాలా? మరి 9 గంటలకు ముందే, తెల్లవారుజామున ఏమి రానవసరం లేదు. ఎప్పుడు రావాలా? 9 గంటలకు ముందే నీవు తలకు స్నానం చేసుకొని, మరి నీవు తలంటుకొని, ఒకవేళ మరి రాత్రికాలం అందు కొంతమంది తలంటుకుంటూ ఉంటారు, తలకు స్నానం చేస్తారు స్త్రీలు, మంచిది. మరి తలకు నూనె రాసుకొని దేవుని యొక్క
యొక్క మందిరంలో స్నానం చేసి దేవుని మందిరంలోనికి సమయానికి ముందే వచ్చి రావాలా. ఏం తీసుకొని రావాలా? పరిశుద్ధమైన క్రియలతో రావాలా, పవిత్రమైన క్రియలతో రావాలా, భక్తి గల వారిగా రావాలా, నీతి గల వారిగా రావాలా, యథార్థవంతులుగా రావాలా, ఏ చెడుతనం లేని వారిగా రావాలా. సుగంధ ద్రవ్యాలంటే సుగంధ ద్రవ్యాలు మనకు రాస్తే వద్దంటామా రాయమంటామా? ఏమ్మా సెంటు వచ్చి రాస్తాను అనుకో, రాయబాకంటామా అంటారా? ఎందుకు? సెంటు తీసుకొచ్చి మూత తీసాను అనుకో, మనం ముక్కు దగ్గర పెట్టానుకో చిచ్చి అంటామా? ఎందుకు? అది ఎంతో మంచి వాసన వస్తూ ఉంటుంది. ఎక్కడో ఉంటే ఇక్కడ వాసన వస్తుంది. అరే ఈ సెంటు భలే వాసన, భలే సెంటు అనుకుంటాం. సుగంధ ద్రవ్యాలు ఆ విధంగా మరి మనకి ఆ యొక్క సువాసన వస్తూ ఉంటాయి. దాన్ని మనం కాదంటామా? మన దగ్గర తీసుకొస్తే అది ఇంతే ఉంటుంది. డబ్బా 30 రూపాయలు అట, ఇంతే ఇంతే ఉంటుంది. 30 రూపాయలు చాలా విలువైంది. అది అది ఎవ్వరు ద్వేషించరు, దాన్ని కొంటందుకే ఇష్టపడతారు. అవునా కదా? కొంటారా లేదా? ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకో దేవుని బిడ్డలు ఏం చేస్తారు? ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కొనుక్కొస్తారు ఆ దేహానికి పోయటానికి. కనుక అందుకే మనము కూడా మరి పరిశుద్ధమైన క్రియలతో మరి యేసయ్యను కలుసుకుంటానికి మనం వచ్చినాం అనుకో, ఆయన ఏం చేస్తాడు? ఆ యొక్క సువాసనను ఆగ్రహించి సంతోషిస్తాడు. మన జీవితాన్ని చూసి, మన యొక్క మంచితనం చూసి, మన యొక్క పరిశుద్ధతను చూసి, మన భక్తిని చూసి, మన యథార్థతను చూసి ఆయన చేస్తాడు, ఇదిగో నా కుమార్తె నీతిమంతురాలుగా నా సన్నిధిలోకి వస్తుందని ఆయన ఆనందిస్తూ ఉంటాడు. నా కుమారుడు నీతిమంతుడిగా తన జీవితాన్ని పరిశుద్ధంగా మరి పరిశుద్ధమైన సువాసనతో ఇదిగో నా సన్నిధిలోకి వస్తాడు అని ఆయన ఆనందిస్తూ ఉంటాడట, సంతోషిస్తూ ఉంటాడట. మరి ఏం చేయాలి? మరి మనం ఈ లోక సంబంధమైన సుగంధ ద్రవ్యాలు పూసుకొని రావడం కాదు, ఇక్కడికి ఏం పూసుకొని రావాలా? పరిశుద్ధమైన క్రియలు పూసుకొని రావాలి. మన దేహం నిండా మొత్తం ఆ సుగంధ, ఏ సుగంధ ద్రవ్యాలు? ఆ పరిశుద్ధమైన క్రియలే మన తల నుంచి అరికాల వరకు మనం రాసుకోవాలంతే. ఆ పవిత్రమైనటువంటి సుగంధాన్ని రాసుకోవాలి మనం. గంధం, కొంతమంది ఎవరైనా పెళ్ళికి పోతే ఆ గంధం పెడతామంటే ఇట్లా అంటే పెట్ట ఇట్లా అన్నా, దానికైనా వేసుకొని నమ్ముకున్నది. ఓ రోజు మా భార్య వాళ్ళు వచ్చేసి మా ఇంటికాడ దాన్ని ఏమంటారు నలిగేస్తాను అమ్మ అని వచ్చి అంటే గంధం రాసుకుంటారా. ఆమె ఏమడిగింది? మీరు రాసుకుంటారా ఆంటీ అని అడిగింది. మరి రాసుకోమని చెప్పొచ్చుగా. ఇట్లా అంటే ఆవిడ పూసిందే పోయింది. అరే ఇదేందా? అరే చెప్పలేవా? ఏమొద్దని చెప్తే వెళ్ళిపో. రాసుకుంటారా ఆంటీ అని అడిగింది కదా, అంటే మనం రాసుకోమని వాళ్ళకి తెలుసు. మరి రాసుకుంటే ఏమన్నట్టు? ఇప్పుడు ఇక మనం సచ్చిన వాళ్ళతో సమానమే, బతికిన వాళ్ళం కాదు. మనం ఏసై బిడ్డలం కాదు. గంధము దేనికి వాడాలో దాన్ని వాడతారు, మనం పూసుకుంటుంది కాదు. పసుపు దేనికి వాడతారు? కూరలు వేయటందుకు వాడతారు, మనం కాళ్ళకు పూసుకుంటుంది కాదు. కుంకుమ బొట్టు పెట్టుకున్నది కాదు, కుంకుమ దేనికి వాడాలో దానికి వాడతారు. రాసుకునేటోళ్ళు అంటే తయారు చేసేవాళ్ళు తయారు చేస్తారు, పెట్టుకునేటోళ్ళు అంటే తయారు చేసేవాళ్ళు తయారు చేస్తారు. చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? మనం ఏది తినాలనుకుంటే దాన్ని తయారు చేస్తారు. బిర్యానీ తినాలనుకో బిర్యానీ తయారు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు రెడీ అవుతారు. ఇంకేదైనా మాంసం తిన్నా మాంసం తయారు చేసేవాళ్ళు వాళ్ళు బయలుదేరుతారు. తినేటోళ్ళు ఉంటే చాలు, చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. పెట్టుకునేటోళ్ళు ఉంటే చాలు, తయారు చేసేటోళ్ళు తయారు చేస్తూనే ఉంటారు. కానీ ఏమి ధరించుకోవాలి, ఏమి పెట్టుకోవాలి, ఏమి పెట్టుకోకూడదు. కనుక ఒక ఆయన అంటాడు, బొట్టు పెట్టుకుంటే తప్పేంటిది? ఒక సేవకుడు అంటాడు, బొట్టు పెట్టుకుంటే తప్పేంటిది? ప్రియమైన దేవుడు ఉండాలి, మరి పెట్టుకోరాదు. మరి నువ్వు కూడా బొట్టు పెట్టుకొని వచ్చి మరి పులిపిట నిలబడి మరి వాక్యం చెప్పు. మరిగా పెట్టుకుంటే తప్పేంటిదంటే బొట్టు పెట్టుకొని వచ్చి చెప్పు, పెట్టుకొని తప్పేముంది? కనుక సుగంధ ద్రవ్యములు
అనగా సువాసన కలిగిన జీవితం మనకు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 5 మొదటి వచనం. కావున ఇప్పుడు ఏం చేయాలి? మనము ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎట్లా నడుచుకోవాలి? మనము యేసయ్య ఎట్లయితే బ్రతికున్నాడో మనము కూడా పరిశుద్ధమైన క్రియలు కలిగి మనము దేవుని యేసయ్యను పోలి మనం నడుచుకోవాలి. ఈ లోకంలో యేసయ్య ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడో, నీతిగా ఉన్నాడో, పవిత్రంగా ఉన్నాడో మనము కూడా అదే విధంగా నడుచుకోవాలి. ఆ దేవుని ప్రియమైన పిల్లల వలె అంటే ఆయన మనల్ని ప్రేమించే విధంగా ఆయన పిల్లలుగా మీరు ఆయనను పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించడం ఎందుకు? మీరు ఆయన్ని పోలి నడుచుకోవాలని, ఆయన బిడ్డలుగా జీవించాలని. ఆ యొక్క పరిశుద్ధమైన క్రియలు, ఆ యొక్క పరిశుద్ధమైన క్రియలైన ఆ సుగంధ ద్రవ్యములతో మీ జీవితాన్ని గడుపుకోవాలని. ఆ సుగంధ ద్రవ్యములు ఏ విధంగా అయితే సువాసన కలుగుతాయో మీ క్రియలు కూడా అదే విధంగా సువాసనగా ఉండాలని. మరి చదవమా అడుగుదు. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనను. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. క్రీస్తు మనల్ని ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండాలని ఆయన మనను రక్షించండు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉంటకై దేవునికి అర్పణగా బలిగా అర్పించుకోవడం. మనము పరిమళ వాసనగా ఉండాలని, సువాసనగా ఉండాలని. మన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసుకోవాలని కాదు. మనమే యేసయ్యకి ఎట్లా ఉండాలా? పరిమళ వాసనగా ఉండాలా. మనం దేవుని మందిరంలోకి వస్తున్నామంటే, యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయడానికి చేతులు జోడించి మోకరించడమంటే మనం ఎట్లా కనపడాలి? యేసయ్యకి పరిమళ వాసనగా. ఆయన నిన్ను చూస్తున్నప్పుడు ఆయనకు వాసన, నీ యొక్క పరిశుద్ధమైన క్రియలు వాసన వస్తూ ఉండాలి. దుర్వాసన కాదు వచ్చేది. యేసయ్యా అంటే నువ్వు యేసయ్యా అన్నావు అనుకో, నీ మాటలో ఉన్నటువంటి ఆ బూతు మాటలు ఆయనకి కనపడతా ఉంటే ఆయన ఎంత బాధపడతాడు. యేసయ్యా నన్ను కాపాడంటే నీ యొక్క మాటలో ఉన్న ఆ అపవిత్రమైన మాటలు ఆయన కనపడతా ఉంటే, ఆ మాటలు వినపడతా ఉంటే ఎంత బాధ ఉంటుంది యేసయ్యకి. యేసయ్య మందిరంలోకి తెల్లని వస్త్రాలు ధరించుకొని నువ్వు మందిరంలోకి వస్తూ ఉంటే, నీ యొక్క దేహంలో నువ్వు జరిగించిన కొన్ని పొరపాట్లను ఆయన గనపడతా ఉంటే ఎట్లుంటుంది ఆయనకు? బాధ ఉండదా? వేదన ఉండదా? మనం పరిమళ వాసనగా ఆయన కనపడాలి. ఆయన మనల్ని ప్రేమించిండు, మన కొరకు తన ప్రాణాలను అప్పగించుకున్నాడు కనుక మనం పరిమళ వాసనగా ఉండాలి. అందుకే మన కోసము తన రక్తాన్ని మన కోసం చిందించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకు సుగంధ ద్రవ్యాలు తీసుకొని రావడం కాదు, ఆయన మరి తిరిగి లేచిన ఆయన సజీవుడిగా ఉన్నాడు కనుక సుగంధ ద్రవ్యాలు ఆయన దేహానికి పెట్టడానికి కాదు. ఇదిగో మనమే సుగంధ ద్రవ్యాల వలె యేసయ్య సన్నిధిలోకి వెళ్ళి పరిశుద్ధమైన హృదయముతో ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన నామమును స్తుతించాలి, ఆయన సన్నిధిలో ఆయన యొక్క మహిమను చూడాలి, ఆయన శక్తిని పొందాలి, ఆయన యొక్క వాక్కును మన హృదయంలో చేర్చుకోవాలి, ఆయన యొక్క ఆరాధనలో ఆయన ఆత్మతో మనము ఏకీభవించి ఆయన ఆత్మతో మనం ఆనందించాలి. ఈ విధంగా ఉండటానికే యేసయ్య మందిరంలోనికి ప్రవేశించాలా. ఆయన ఇప్పుడు సమాధిలో లేడు, ఎక్కడికి వచ్చిండు? ఆయన మందిరంలోకి వచ్చిండు. దేవుని ప్రజలు ఆరాధించే మందిరంలోకి వచ్చాడు. దేవుడే యేసయ్య సమాధిలో లేడు, మరి ఆ యొక్క శిష్యుడి దగ్గరకు వచ్చాడు. యేసయ్య సమాధిలో లేడు, నాయన తను నమ్ముకొని ఉన్న ప్రజలు మరి దుఃఖంతో ఉంటే ఆ దుఃఖంలో ఉన్న వారి దగ్గరకు వచ్చాడు. మనం పోయి సమాధిలో ఎత్తికితే ఎట్లా జరుగుతాడు?
మనం పోయి ఆ పాపం చేసేవారి దగ్గర పోయి యేసుప్రభుని ఎత్తి ఎట్లా దొరుకుతాడు? అన్యజనుల ఆచారాలు ఆచరించే వాళ్ళ దగ్గర పోయి అక్కడ నిలబడితే యేసుప్రభు ఎట్లా దొరుకుతాడు? ఆ యొక్క బొమ్మ దగ్గర పోయి ఎత్తితే ఎట్లా దొరుకుతాడు? ఆ చెట్టు దగ్గర పోయి ఎత్తితే ఎక్కడ దొరుకుతాడు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన దేవుని మందిరంలో ఉన్నాడు. ఆయన మనలో నివసించడానికి, మనలో జీవించడానికి, మనతో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం వెతికేది ఎక్కడ? లోకములో వెతికితే దొరకడు. ఆయన సన్నిధిలోనికి వచ్చి వెతకాలి. ఎట్లా వెతకాలి? సుగంధ ద్రవ్యములు ఎట్లయితే తీసుకొని వెళ్ళారు, మరి సుగంధ ద్రవ్యాలు ఏమైపోయినాయి? మరి అలా పడేసారు. ఆశ్చర్యపోయినప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు మరి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వారి వస్త్రములు ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నాయి. వారు భయపడి వారి ముఖములు నేలకేశారు. ఆ మనుషులు చూసి ఏం చేశారు? ముఖం నేలకేశారు. ఎందుకు వేశారు? ఆ వెలుగును, ప్రకాశాన్ని చూడలేకపోతా ఉన్నారు. అప్పుడు వారు ఏమన్నారు తెలుసా? మీరు సజీవుడైనటువంటి యేసయ్యను ఈ మృతుల్లో ఎందుకు ఎత్తుకుతారమ్మా? ఆయన లేచి ఉన్నాడు అని అక్కడ దూతలు సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసయ్య తిరిగి మరణమును జయించి తిరిగి లేచిండు కనుక, ఆయన మరణమును జయించి ఆయన మరి లేచి ఆయన బ్రతికున్నాడు కనుక, చూడండి, యేసు ప్రభు లేచిన తర్వాత అపోస్తల కార్యము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆగండి. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. 9 చదవండి, లేకపోతే 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తేరుచుండరి. ఇదిగో తెల్లని వస్త్రములు. అదే అక్కడున్న మనుషులే, ఇద్దరు మనుషులు నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఈ దృశ్యమును చూసిన వారు 500 మంది కంటే ఎక్కువ ఉన్నారని అక్కడ రాయబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకానికి ఆయన ఆరోహణమైనప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనపడకుండా వెళ్ళిపోయింది, తీసుకొని పోయింది. కనుక ఆయన ఏ విధంగా అయితే వెళ్తాడో మళ్ళీ తిరిగి ఆయన వస్తాడు. కనుక నువ్వెక్కడో మృతుల్లో లోకంలో వెతికితే ఆయన దొరకడు. నీవు ఆయన మందిరములకు వచ్చి ఆయన తట్టు కనులెత్తి, ఆకాశం వైపు కనులెత్తి, యేసయ్య ఆయన పరలోకానికి వెళ్ళిండని, ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో నివాసం చేస్తాడని విశ్వాసముతో ఆయన మందిరములకు వచ్చి నువ్వు వెతికినప్పుడు ఆయన నీకు కనపడతాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీకు దర్శనమిస్తాడు. ఆయన సజీవుడైన దేవుడు. కనుక నువ్వు పాపం చేస్తూ వెతకొద్దు, చెడు కార్యములు జరిగిస్తూ వెతకొద్దు, లోక క్రియలు జరిగిస్తూ వెతకొద్దు, లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేస్తూ నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పొద్దు. నీవు ఆయన బిడ్డలతో కలిసి ఆయనను మరి మందిరంలోనే, ఆయన సన్నిధిలోనే ఆయన్ని వెతికినప్పుడు ఆయన మనకు కనపడతాడు, ఆయన మనతో మాట్లాడతాడు. కనుక ఈ సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మరణమును జయించిన యేసయ్యను మనం చేరుకోవాలంటే
ఆయన ఒక రోజు తిరిగి వస్తాడు మనందరినీ ఆయన రాజ్యాన్ని తీసుకొని పోవడానికి. ఆయన్ని ఎదుర్కోవాలంటే, ఆయన్ని కలుసుకోవాలంటే, ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో మేఘాల మీద ఆయన కలుసుకున్నందుకు పోవాలంటే, ఆయనతో ఎల్లప్పుడూ ఉండాలంటే, ఆయన రాజ్యంలో ఎల్లప్పుడూ నివాసం చేయాలంటే, ఇదిగో నీవు నీ పాపములోనే ఉండి యేసు ప్రభువును వెతికితే ఆయన నీకు దొరకడు, కనపడడు. ఆయన రాజ్యం నీకు స్థలం దొరకదు. నీవు నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ చెడు కార్యమును విడిచిపెట్టి, నీ యొక్క జీవితాన్ని మార్చుకొని ఆయన కుమారుడిగా మార్చబడితేనే ఆయన నీకు కనపడతాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన రాజ్యమును నీకు స్థానం ఇస్తాడు. అట్టి కృప పొందడం కోసమై ప్రార్థన చేద్దాం. మోకరించండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీ పవిత్రమైన పాదములు కొందనములు, నీ పరిశుద్ధమైన మాటలు మేము విన్నాం అయ్యా. ఈ మాటల చేత మా హృదయములు నా తండ్రి నాయనా, ఆనాడు ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యమును తీసుకొని మీ దేహానికి పోయడానికి వెళ్ళారు, కానీ మీరు సజీవుడైన దేవుడు నాయనా. మేము మృతుల్లో వెతికినప్పుడు నీవు మాకు కనపడవు కదా, మా పాపముతో మేము ఉండి మేము వెతికినప్పుడు మాకు దొరకవు కదా. యేసయ్యా, మా జీవితంలో మార్పు తెచ్చండి. ఈనాడు ఎవరైతే నా తండ్రి పాపములోనే ఉండి ఇంకా నిన్ను ఎరగలేకపోతున్నారో వారి జీవితాలు మార్చబట్టి నీ కృప తెచ్చండి. ఈ సమయంలో ఈ స్థలములో మోకరించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మీ కాపుదలించండి. ఎవ్వరు నీ పరిశుద్ధ మార్గం తొలగిపోక అయ్యా నిన్ను వెంబడించుడు నీ కృప తెచ్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.